హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే అండి, మార్కెట్కి వెళ్ళాము. జాంకాయలు అయితే తీసుకొస్తే అవి పండిపోయినాయని మా పిల్లలు అయితే తినలేదండి. వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే జ్యూస్ అయితే చేద్దామనిపించింది. వాటినైతే జ్యూస్ అయితే తయారు చేశానండి. ఫస్ట్ టైం నేనైతే జామకాయతో జ్యూస్ చేయడం, కానీ చాలా చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లోని పాలు వేయకుండా చేస్తే ఒకలాగుంది, పాలు వేసి చేస్తే ఇంకోలాగుందండి. అందుకని చెప్పేసి కొంచెం టేస్ట్ కోసం పాలు కూడా వేసాను. కానీ పాలు వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా పెరిగింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ మనం తినడం కంటే కూడా నచ్చని వాళ్ళు ఇలా జ్యూస్ చేసిస్తే హ్యాపీగా తాగేస్తారండి. అది మనం జామకాయతో చేసామనేది కూడా వాళ్ళకి అంతగా తెలియదు. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.